ఏపీలోని స్థానిక సమరానికి ప్రధాన పార్టీలు రెడీ అవుతున్నాయి. త్వరలో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో అన్ని పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ప్రధాన పార్టీ నేతలు ఎవరికి వారు స్థానిక ఎన్నికలపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ నేతలు అలర్ట్ అయ్యారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ అధ్యక్షతన ఆ పార్టీ నేతలు తొలి అంతర్గత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ సంఘటన కార్యదర్శి శివప్రకాష్, మంత్రి సత్యకుమార్, సోము వీర్రాజు, ఆదినారాయణ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రణాళికలపై ఏపీ బీజేపీ నేతలు సుదీర్ఘంగా చర్చించారు. స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపైన బీజేపీ నేతలకి సీనియర్లు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించి బీజేపీ ప్రత్యేక కమిటీ వేయగా కమిటీ ఏర్పాటు తర్వాత తొలి సమావేశం నిర్వహించారు. ఆసక్తిగా మారింది ప్రస్తుతం అది. ఏపీ ఎన్నికలకి సంబంధించిన ఆశావాహుల్ని ప్రత్యేక కమిటీ గుర్తిస్తుందన్నారు మంత్రి సత్యకుమార్. ఎల్లుండి నుంచి జిల్లాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. జనతా పార్టీ కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువ సీట్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా వాళ్ళ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలా, వాళ్ళ కార్యకర్తలను సంతృప్తిపరచాలా. మా పార్టీలో కూడా కొన్ని దశాబ్దాలుగా పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న కార్యకర్తలు ఉన్నారు. ఎన్నో త్యాగాలు చేసిన కార్యకర్తలు ఉన్నారు. అటువంటి కార్యకర్తల త్యాగాన్ని గుర్తించి వారు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పించడం కోసం పార్టీ నిర్ణయం తీసుకునింది. ప్రధానంగా రాష్ట్రంలో ఏ హవా అయితే ఎటువంటి తుఫాను సునామీ అంటాగా 2024 వచ్చిందో, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మున్సిపాలిటీ ఎన్నికల నుంచి పంచాయతీ ఎన్నికల దాకా అదే స్థాయిలో ఎన్డీఏ పెద్ద ఎత్తున విజయాలు సాధించాలా, మళ్ళా విజయదుందుబి మోగించాలని దిశగా ప్రయత్నం చేస్తున్నాం. అది జరిగి తీరుతుంది. మొన్న మీరు పార్లమెంట్ ఎలక్షన్లో చూస్తే ఇంత పర్సంటేజ్ అని మేము లక్ష్యం పెట్టుకోలేదు. 6 సీట్లు పోటీ చేశాం. అసెంబ్లీ విషయం వచ్చేసరికి 10 సీట్లు పోటీ చేశాం. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా పర్సంటేజ్ అనే మాట లేదు. అక్కడక్కడ స్థానికంగా ఉంటున్న నాయకులు, వారి బలాబలాలు, పార్టీ కోసం అనేక సంవత్సరాలుగా వారు చేసిన త్యాగాలు, వీటిని గుర్తించి సీట్లను అడగడం జరుగుతుంది తప్పిస్తే ఈ నామినేటెడ్ పోస్టులాగా ఇంత పర్సంటేజ్ అనేది లేదు. స్థానికంగా పార్టీ బలము, అక్కడ ఉంటున్న కార్యకర్తల బలము, వారు చేసిన త్యాగాలు, వీటిని పరిగణలోకి తీసుకుని ఎక్కువ సీట్లను అడగడం జరుగుతుంది. కమిటీ భేటీకి ముందు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో బీజేపీ నేతలు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ సారథ్యంలో ఆ పార్టీ జాతీయ సంఘటన కార్యదర్శి శివప్రకాష్ పవన్ ని కలిశారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అయితే స్థానిక ఎన్నికలకి కసరత్తు జరుగుతున్న వేళ పవన్ తో ఏపీ బీజేపీ నేతలు భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి డీటెయిల్స్ తో మా స్పెషల్ కరెస్పాండెంట్ క్రాంతి సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, స్థానిక సమరానికి పార్టీలు ఏ విధంగా సమాయత్తం అవుతున్నాయి? ఎస్పెషల్లీ వరుస భేటీల నేపథ్యంలో బీజేపీ ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్తుంది? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈ స్థానిక సంస్థల ఎన్నికలను ఒక ఛాలెంజింగ్గా తీసుకుందని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాను చాటారో అదే స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తమ సత్తాను చూపించాలని చెప్పి కూడా కూటమి సమన్వయంతో ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు వ్యక్తిగతంగా కూడా ఈ స్థానిక సంస్థల్లో తమ బలాబలాలు చూపించుకునేందుకు అండ్ అలాగే సమానంగా సీట్లు తీసుకునేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇక ముఖ్యంగా బీజేపీ సైడ్ నుంచి కూడా ఇప్పటికే ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని కూడా వేశారు. ఆ కమిటీలు జిల్లాల్లో ఉన్నటువంటి నేతలు ఎవరు, వాళ్ళ బలాబలాలు ఏంటి, రాబోయే రోజుల్లో ఈ పోటీలు ఎక్కడ చేస్తే తమ సీట్లు గెలుచుకునేటటువంటి అవకాశం ఉంది అని దానికి సంబంధించి కూడా ఇప్పటికే వెరిఫై చేస్తున్నారు. త్వరలో ఆ నేపథ్యంలో వీళ్ళ పర్యటన కూడా ఉంటుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా ఆరోగ్యం బాగోని పరిస్థితుల్లో కలిసి పరామర్శించినప్పటికీ కూడా అంతర్గతంగా ఇదే అంశం పైన, ఎందుకంటే ఇప్పటికే కూటమి పార్టీల మధ్య సీట్ల విషయంలో అసెంబ్లీ ఎన్నికల్లో కానీ తర్వాత ఏదైతే నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ చాలా చర్చలు నడిచాయి. ముఖ్యంగా సీట్ల సర్దుబాటు విషయంలో త్యాగాలు చేసినటువంటి పార్టీలు అటు జనసేన ఉంది, ఇటు బీజేపీ ఉంది, అటు టీడీపీ కూడా ఉంది. కాబట్టి అంటే అసెంబ్లీ ఎన్నికల్లోనూ అటు ఏదైతే నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా త్యాగాలు చేసినటువంటి నేతలు ఉన్నారు. కాబట్టి ఈసారి అలాంటి సమన్వయ లోపంగానే లేకపోతే ఎవరైనా కూడా అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఎక్కడైతే ఎవరి బలాలు ఉన్నాయనే దానికి సంబంధించి కూడా చర్చించుకుని దాని నేపథ్యంలోనే సీట్లను అటు జనసేన, ఇటు బీజేపీ, టీడీపీ కూడా తీసుకునేలాగా ఇప్పటికే వాళ్ళు 3 పార్టీలకు సంబంధించి ఒక కమిటీ వేశారు. అదే కాకుండా పార్టీల మధ్య అటు బీజేపీ, జనసేన ఎవరికి వారు సపరేట్గా కమిటీలు వేసుకున్నారు. కాబట్టి ఈ వరుస చర్చలు ఒకదాని తర్వాత ఒకటి ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఇవాళ కూడా అంతర్గత సమావేశం బీజేపీ నిర్వహించడం జరిగింది. భవిష్యత్తు కార్యాచరణ, సీట్లు సర్దుబాటు, పోటీకి సంబంధించి అంతర్గతంగా పార్టీ బలోపేతం అన్ని అంశాలపైన ప్రణాళిక అండ్ అలాగే చర్చ చేసుకుని భవిష్యత్తులో ముందుకెళ్లడానికి కూడా సిద్ధమవుతూ ఉన్నారు. థ్యాంక్ యూ క్రాంతి.